దేవుని వాక్యంలో ఉన్న ఆ వచనాల్లో ఉన్న ప్రేరేపణ, ఆ ప్రేరణ ద్వారా కలిగే పాప విమోచన, రక్షణ, నిశ్చయత, వాగ్దానాల విజయం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనకు ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి అమూల్యమైన పత్రిక రాశారు. 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన గురించి ఈ రకంగా చెప్తున్నారు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు ఒక దాసుడుగా ఈ లోకానికి వచ్చాడని, ఈనాటి దినంలో సర్వెంట్ అనే మాట మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈరోజు ఇంకొక మాట ఆయన 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము. సర్వెంట్కి స్లేవ్కి చాలా తేడా ఉంది. హెబ్రీ భాషలో స్లేవ్ అనగా డూలస్. సర్వెంట్కి కొన్ని హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. స్లేవ్కి స్వతహాగా ఏ రకమైన హక్కులు ఉండవు. బజార్లో కొన్ని గొర్రెలు మేకలు కట్టివేస్తుంటే ఎలా వెలచి కొనుక్కుంటామో అలాగే మానవుల్ని ఆ రోజుల్లో స్లేవ్ మార్కెట్లోంచి కొనుక్కుని వెళ్ళి 24 గంటలు కూడా పని చేయించుకుని కొన్నిసార్లు విపరీతంగా కొట్టి వారు చనిపోయిన ఏ కేసు లేదు. అంత భయంకరమైన పరిస్థితిలో ఆ రోజున ఉంటే లోకాలను కలుగు చేసిన ప్రభు ఒక స్లేవ్గా మారాడు, ఒక బానిసగా మారాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనకున్న ప్రతి గొప్ప తనాన్నంతా ఆయన వదులుకున్నాడు రిక్తునిగా. ఆయన మహిమను వీడాడు, సింహాసనాన్ని వీడాడు, పరలోకాన్ని వీడాడు. పరలోక దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తుంటే అది కూడా వదిలిపెట్టాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటుంటే అక్కర్లేదని ఆయన పాప భూయిష్టమైన ఈ లోకానికి ఆయన అరుదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు విధేయత చూపించాడండి. సిలువ మరణం వరకు ఆయన విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. సిలువ మరణం వరకు ఆయన విధేయత చూపించాడు. విధేయతకు అర్థం చెప్పింది ప్రభైన యేసుక్రీస్తు. తండ్రికి విధేయుడై ఆయన లోకానికి అవతరించి వచ్చాడు. తను తాను తగ్గించుకున్నాడు. వీళ్ళరా ఈ ఉదయకాలం ఆయన గురించి చూస్తున్నామండి. 9-10 వచనాల్లో పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. తండ్రి దేవుడు ఆయనను అన్ని నామముల కన్నా మిన్నైన నామంగా పరలోకములో తండ్రి ప్రక్కన కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు.
విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును గాక. ఒక బానిసగా ఈ లోకానికి వచ్చిన ప్రభు ఈ ఉదయకాలం ముగించే ముందు ఒక మాట, నీవు నేను మనకున్న అవన్నీ ప్రక్కన పెట్టి ఆయన పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక దాసులు అని మనం నిరూపించుకుని ఆ పరిచర్యలో పాల్గొంటే దానిలో ఉన్న ఆనందం ఎంతో గొప్పది. ప్రియులారా, హైదరాబాద్లో హెబ్రోన్, ఇప్పుడు దాని గురించి సంతోషంగానే చెప్పుకోవచ్చు మనం. జాయింట్ కలెక్టర్స్, జాయింట్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ గేటు దాటి లోపలికి రాగానే బైబిల్ మాత్రమే చేతికిస్తారు. బూట్లు కానీ మేజోళ్ళు కానీ చెప్పులు కానీ వారే తీసి ఒక కోనాలో పెట్టి, బ్రదర్ ఇది మీ టోకెన్ బ్రదర్ అని ఇస్తాం. ఎందుకంటే అక్కడ సర్వీసు 3 గంటలు ఉంటుంది. తర్వాత మరలా వచ్చి వారు ఆ టోకెన్ చూపిస్తే వారు చెప్పులు ఇస్తారు, వాటిని తీసుకుని వెళ్ళవచ్చు. ప్రియులారా, ఈ ఉదయకాలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక దాసుడుగా, ఆయన ఒక సేవకుడిగా వచ్చాడు. ఆయన దాసుడిగా వచ్చాడు కనుకనే తండ్రి ఆయన మీద పెట్టిన కర్తవ్యాన్ని నెరవేర్చగలిగి ఉన్నాడు. నీవు నేను ఈ ఉదయకాలంలో ఆ గొప్ప తీర్మానంతో ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ గల మా పరలోక తండ్రి, దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకున్న ప్రభా, మా జీవితాల్లో కూడా అటువంటి అనుభవాన్ని మాకు నేర్పించండి. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగున్నాము మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపా దీవెనలు మెండుగా కలుగును గాక.